అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో ప్రైవేట్ ట్రావెల్స్ వారి దోపిడీ రోజు రోజుకి మితిమీరిపోతుంది. అరకొర సౌకర్యాలతో బస్సులు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అక్కడి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యులు. సో పూర్తిగా బస్సుకు సరైన అనుమతులు లేకపోయినా కూడా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదంటూ అక్కడ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ప్రయాణికులకు ఒక విచిత్రమైన సంఘటన ఎదురైందనే చెప్పాలి. సో బిఎస్ఆర్ ట్రావెల్స్లో హైదరాబాద్ వెలుట కొరకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఒక్కసారిగా బస్సును చూసి భయభ్రాంతులకు గురయ్యారు. బస్సుకు డ్రైవర్ ముందు భాగంలో ఉండాల్సిన గ్లాసు పూర్తిగా లేకపోవడంతో ప్రయాణికులు ఈ బస్సులో హైదరాబాద్ వరకు ఎలా ప్రయాణం చేయాలంటూ కూడా డ్రైవర్ను ప్రశ్నించారు. పూర్తిగా హైదరాబాద్ వరకు సురక్షితంగా తీసుకువెళ్తావా అని డ్రైవర్ని ప్రశ్నించారు. దీంతో డ్రైవర్ గ్లాస్ లేకపోతే ఏంటి, స్టీరింగ్ ఉంది కదా, మీరు కూర్చోడానికి సీట్లు ఉన్నాయి కదా అంటూ చాలా దురుసుగా సమాధానం చెప్పినట్టు అక్కడి ప్రయాణికులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఏమీ కాదు, మిమ్మల్ని నేను తీసుకువెళ్తా, ఇవన్నీ మాకు సర్వసాధారణమే అని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడంటూ అలాంటి సమాధానం చెప్పడంతో అక్కడ ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆవక్కయ్యారు. సో ప్రయాణికులు పూర్తిగా ఒక ఘర్షణకైతే దిగారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్స్ పేరిట డబ్బులు దోచుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పేసి కూడా ప్రయాణికులు మండిపడుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇదే క్రమంలో బస్సును పూర్తిగా సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు ఆందోళనలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ప్రయాణికులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎప్పటికీ ఆ ప్రయాణికులు మాట వినకుండా ఈ బస్సును పూర్తిగా క్యాన్సిల్ చేయాలి, ఇలాంటి బస్సుల్లో అసలే చలికాలము, ఇలాంటి బస్సులలో ప్రయాణం చేస్తే మా ఆరోగ్యాలు ఏమైపోతాయని చెప్పేసి కూడా ఒకసారిగా పోలీసులు కూడా వాగ్వాదానికి దిగారు. పూర్తిగా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల రోజు రోజుకి చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ను నియంత్రణ చేసే అధికారులు కొరవడ్డారంటూ కూడా అక్కడి ప్రయాణికులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.